ఇండియాస్ న్యూయెస్ట్ బిలియనర్ గా జొమాటో ఫౌండర్ దీపేంద్ర గోయల్ గారు లిస్ట్ లోకి యాడ్ అయ్యారు. బట్ ఒకప్పుడు అతను అకాడమిక్స్ ఫెయిల్యూర్ అండ్ ఆల్మోస్ట్ 4th గ్రేడ్ ఫెయిల్ అయ్యారు. బట్ వాళ్ళ ఫాదర్ రిక్వెస్ట్ తో ప్రమోట్ అయితే అయ్యారు. అలాంటి అతను ఇంత సక్సెస్ఫుల్ గా ఎలా మారారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 4th గ్రేడ్ తర్వాత ఒక టీచర్ దీపేంద్ర గారి గ్రో అవ్వాలనే విల్లింగ్నెస్ చూసి బాగా సపోర్ట్ చేశారు. 8th గ్రేడ్ రీచ్ అయ్యేసరికి దీపేంద్ర గారి స్టడీస్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా అకాడమిక్స్ లో బెటర్ అయ్యాక ఇంజనీర్ అవుదామని అనుకోని ఐఐటీస్ కి ఎయిమ్ చేశారు. అండ్ ఫైనల్ గా అతని డ్రీమ్ ని అచీవ్ చేసి ఐఐటీ ఢిల్లీలో అయితే జాయిన్ అయ్యారు. కాలేజ్ లో దీపేంద్ర గారు వాళ్ళ జూనియర్ పంకజ్ చద్దాతో టైఅప్ అయ్యి స్టూడెంట్స్ కోసం నోట్స్ షేర్ చేయడానికి ఒక వెబ్సైట్ అయితే బిల్డ్ చేశారు. గ్రాడ్యుయేషన్ అయ్యాక గోయల్ గారు బేన్ అనే కంపెనీలో వర్క్ చేసేవారు. అప్పుడు వాళ్ళ కంపెనీ క్యాఫ్టీరియా లంచ్ ని సర్వ్ చేయకుండా ఫుడ్ ఆర్డర్ చేసుకోండి ఎంప్లాయీస్ కి నియర్ బై రెస్టారెంట్స్ మెనూ కార్డ్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ అప్పుడే గోయల్ గారు మెనూ కార్డ్ ని స్కాన్ చేసి కంపెనీస్ లోకల్ సర్వర్లు అయితే అప్లోడ్ చేశారు. అండ్ నెక్స్ట్ డే అతని పేజ్ ట్రాఫిక్ అయితే ఇంక్రీజ్ అయింది. దీంతో అతను వాళ్ళ ఫ్రెండ్ పంకజ్ తో టీమ్ అప్ అయ్యి ఫుడీ బే అనేది స్టార్ట్ చేశారు. ఢిల్లీలో ఉన్న రెస్టారెంట్స్ మెనూ కార్డ్స్ అన్నిటిని గ్యాదర్ చేసి వాళ్ళ వెబ్సైట్ అయితే అప్లోడ్ చేశారు. దీంతో జనాలు ఎప్పుడైనా కాల్ చేసి ఆర్డర్ చేయొచ్చు. అండ్ ఆ వెబ్సైట్ బాగా హిట్ అయింది. వాళ్ళ హై పేయింగ్ జాబ్స్ ని క్విట్ చేసి ఫుల్ టైమ్ గా